हम एक बच्चे को देखते हैं, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తిడుతుంటాం, పెద్దయ్యాక పెద్దగా అయిపోయారు వారిని తిట్టకూడదని అంటాం. పెద్దగా ఎవరయ్యారు? శరీరం పెద్దగా అయింది. శరీరానికి 1 సంవత్సరం, 2, 5 సంవత్సరాలు ఇలా వస్తూ ఉంటాయి. మరి ఆత్మ యొక్క వయసు ఎంత? ఆత్మకైతే వయసు లేదు. ఎవరైనా మీ వయసు ఎంత అని అడుగుతారు, కానీ మీ శరీరం వయసు ఎంత అని అడగరు. how old are you? మరి మన వయసు ఎంత? ఇప్పుడు ఈ చీర 1 సంవత్సరంది. అయితే ఎవరైనా నన్ను మీ వయసు ఎంత అని అడిగితే 1 సంవత్సరం అని నేను చెప్పడం కరెక్టేనా? शरीर की उम्र को మన శరీరం యొక్క వయసును మన వయసుగా చెప్తున్నాం. మరి నా వయసు ఎంత? ఆత్మకు వయసు, సమయం అనేవి ఉండదు. timeless. ఆత్మ అమరమైనది మరియు నాశనం కానిది. చావు అనేది శరీరానికి. మరి భయం దేనికి? ఇప్పుడు డ్రెస్ పాతగా అయింది మరియు సరిగ్గా లేదు, అలాంటప్పుడు దాన్ని వదిలేసి కొత్తది తీసుకోవాలి. కొత్త డ్రెస్ సంతోషంగా తీసుకుంటాం కదా. కానీ మన కుటుంబంలో ఎవరైనా శరీరం వదిలి కొత్త శరీరం తీసుకుంటే మనం ఏం చేయాలి? బాధపడాలా లేదా ఆశీర్వదించాలా? వాళ్ళు ఉండరు కదా అని మనం అంటాం. వాళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ ఈ శరీరం ఉండదు.